హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న మహాత్మా గాంధీ భార్య కస్తూరిబాయి బ్రిటిష్ పాలకుల నుంచి భారతదేశానికి స్వతంత్ర సౌభాగ్యం కల్పించిన మహాత్మా గాంధీ భార్య కస్తూరిబాయి కూడా ఆ సమరంలో తనదైన సేవలను అందించింది. గాంధీ నడిచిన బాటలోనే నడుస్తూ మహిళలో స్వాతంత్రంపై చైతన్యం పెంచడంలో ఆమె సేవలు అమోఘం. ఎన్నో వ్యతిరేక తిరుగుబాటులో పాల్గొన్న కస్తూరిబాయి గారు కూడా నెలల పాటు కఠిన కారాగార శిక్షను అనుభవించారు. గాంధీ జైల్లో ఉన్న సమయంలో కొన్నిసార్లు ఆయన స్థానంలో ఆమె పనిచేసింది. స్త్రీలపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టడంలో తన వంతు పాత్ర పోషించిన కస్తూరిబాయి గారు వారికి కూడా క్రమశిక్షణ విద్యను నేర్పించింది. ఈమె 1869 ఏప్రిల్ 11వ తేదీన పోర్బందర్లో ధనవంతుడైన వ్యాపారస్తుడైన గోకులదాస్ కపాడియాకు కస్తూరిబాయి గారు జన్మించారు. పెద్దలు కుదిర్చిన సంబంధం కావడంతో ఆమె గాంధీజీతో బాల్య వివాహం చేసుకున్నారు. అప్పుడు ఇద్దరి వయసు 13 సంవత్సరాలు. ఈ దంపతులకు మణిలాల్, రామ్దాస్, దేవదాస్ అని 3 కుమారులు ఉన్నారు. ఈమె చదువులో అంతగా ప్రావీణ్యం పొందలేదు కానీ స్వతంత్రం కోసం ఎన్నో కష్టాలను ఎదురెళ్ళి గెలిచింది. ఈమె వివాహం జరిగిన అనంతరం కస్తూరిబాయి తన భర్తతో కలిసి ఉండటానికి 1897లో దక్షిణాఫ్రికా వెళ్ళింది. అక్కడున్న భారతీయుల మీద జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఆమె నిరసన వ్యక్తం చేసింది. 1904 నుండి 1914 వరకు ఆమె డర్బన్ సమీపంలోని ఫీనిక్స్ సెటిల్మెంట్లో చురుగ్గా పాల్గొంది. దక్షిణాఫ్రికాలోని భారతీయుల ఉద్యోగ పరిస్థితులకు వ్యతిరేకంగా 1913లో జరిగిన నిరసన సమయంలో ఆమె అరెస్టు కాబడింది. 3 నెలలు కారాగార శిక్షను అనుభవించింది. అంతేకాదు భారతదేశానికి తిరిగి వచ్చిన అనంతరం భర్త జైల్లో ఉన్న సమయంలో ఆమె తన భర్త స్థానంలో పనిచేసింది. స్త్రీలు, పిల్లలకు ఆమె పరిశుభ్రత, క్రమశిక్షణ, చదవటం, రాయటం నేర్పించింది. గాంధీజీ నిర్వహించిన క్విట్ ఇండియా ఉద్యమంలో సబర్మతి ఆశ్రమ లక్ష్యాలకు అనుగుణంగా తన సేవలు అందించింది. ఈమె పుట్టుక సమయంలో వచ్చిన ఇబ్బందులు మూలంగా కస్తూరిబాయి దీర్ఘమైన శ్వాసనాళాల వాపుకు గురైంది. అయితే ఉద్యమాల నేపథ్యంలో కఠినమైన జీవనం కొనసాగించడంతో ఆమె శ్వాసనాళాల వాపుతో జబ్బు పడింది. అది తర్వాత న్యూమోనియా వ్యాధితో మరింత తీవ్రం అయ్యింది. జనవరి 1944లో కస్తూరిబాయికు 2 సార్లు గుండెపోటు వచ్చింది. ఆ వ్యాధి నుంచి ఆమెను కాపాడడానికి గాంధీజీతో పాటు వారి కుమారులు ఎంతగానో ప్రయత్నించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. పూణే జైల్లో ఉండగానే గాంధీ చేతుల్లోనే 1944 ఫిబ్రవరి 22వ తేదీన ఆమె తుది శ్వాస విడిచింది. చూశారు కదండి కస్తూరిబాయి జీవిత చరిత్ర ఏంటో. ఇలాంటి ఇన్స్పిరేషన్ మగుల గురించి తెలుసుకోవాలి అంటే మగువా ఛానల్ని చూస్తూనే ఉండండి. నా పేరు ఎన్ సత్యవతి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ GRTV. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.